సిపిఐ సిపిఎంలకి తెలుగుదేశం పార్టీతో పొత్తు కావాలి. ఎందుకంటే సొంతగా గెలవలేరు, సొంతగా నిలబడలేరు, సొంతగా డిపాజిట్లు సాధించగలమన్న నమ్మకం కూడా లేదు. అసలు ఆ ప్రయత్నం చేయలేరు. గత 5 ఏళ్ల నుంచి కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి తాబేదారులుగా సిపిఐ చూసి చూడనట్టు సిపిఎం అలా కూర్చునిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ గూటికి చేరుతుంది. మీరు అటు వెళ్ళకపోతే మేము వస్తామంటే మీతో రావడం వల్ల మాకేం ఉరుగుతుంది, వాళ్ళతో వెళ్తే ప్రయోజనం కదా అనేటువంటి రూట్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ దశలో కామ్రేడ్లు కాంగ్రెస్తోనే కలిసి ఐఎన్డీఏ కూటమిగా జట్టు కట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఒక పక్కన షర్మిల రావడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ని గురించి బాబుకు బదులుగా వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసుల మీద మాట్లాడేందుకే ఢిల్లీకి జగన్ పరుగులు తీశారు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు. ఇదివరకు ఈ స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు మోడీతో టైఅప్ పెట్టుకుంటున్నారు కాబట్టి మోడీ ఇట్లా కేసులను సాల్వ్ చేయడానికి జగన్ పిలిపించారంటే కనుక అప్పుడు బీజేపీతో తెగతెంపులు అవుతాయి కాబట్టి బీజేపీ వాళ్ళు కోపగిస్తారు కాబట్టి వాళ్ళు నోరు మీద పట్టలేదు. వాళ్ళ బదులుగా కమ్యూనిస్టులు ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నమాట.